ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షుర్విన్మితం येन తస్మై శ్రీ గురువే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. थैंक यू प्रभु जी. हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం ఈరోజు భాగవతంలోని 25వ అధ్యాయంలో 7, 8, 9 శ్లోకాలు చదువుతాము. సో అది నేను రీడ్ చేయడానికి ట్రై చేస్తాను. నారద ఉవాచ భో భో ప్రజాపతే రాజన్ పుషాన్ పశ్య త్వయద్వరాయ్ సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిగ్రహేణ సహస్రశః ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశాసం తవ సంపరేతం కుటైః చిందంతి ఉత్థిత మన్యవః అత్రేతే కథయిష్యేమం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధగదతో మమ. మాతాజీ మీరు మళ్ళా చదివేంటి అండ్ పర్పూర్ ట్రాన్స్లేషన్ కూడా. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 25. అధ్యాయం పేరు పురంజనుని చరితం నుండి 7, 8, 9 శ్లోకాలు చదువుకుంటున్నాం. 7వ శ్లోకం. నారద ఉవాచ భో భోః ప్రజాపతే రాజన్ పశూన్ పశ్య త్వయా అధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్గృణేన సహస్రశః. నారదముని పలికెను, ఓ ప్రజాపాలకుడువైన రాజా, యజ్ఞస్థలిలో నీవు దయగాని కనికరము గాని లేకుండా బలి ఇచ్చిన పశు సంఘమును ఆకాశమున ఒకమారు గాంచుము. వేదములందు పశు యజ్ఞము ఉపదేశింపబడిన కారణమున దాదాపు అన్ని ధార్మిక అనుష్ఠానములలో పశు బలి జరుగుచున్నది. కాని శాస్త్ర నిర్దేశానుసారము పశువద కావించుటతోనే ఎవ్వరును సంతృప్తి చెందరాదు. అట్టి అనుష్ఠాన పరంపరను మనుషులు అతిశయించి నిజమైన సత్యమును అనగా జీవిత ప్రయోజనమును ఎరుగుటకు యత్నించవలను. జీవితం యొక్క నిజ ప్రయోజనమును గుర్చి రాజునకు ఉపదేశించి అతని హృదయంలో వైరాగ్య భావనను ఉద్దీపనం చేయవలనని నారదముని వాంఛించెను. జ్ఞానము మరియు వైరాగ్య భావనయే అనగా జ్ఞాన వైరాగ్యములు జీవితం యొక్క చర్మ లక్ష్యము. జ్ఞానము లేనిదే ఎవ్వడును భౌతిక భోగం నుండి విడివడజాలడు. భౌతిక భోగమునెడ విరాగము కలిగినదే ఆధ్యాత్మిక పురోగతి వనకూడదు. కామ్య కర్మరతులు సాధారణంగా ఇంద్రియ భోగరతులే ఉందురు. దాని కొరికే వారు ఎన్ని పాపకర్మలకైనను ఒడిగట్టుదురు. అట్టి పాపకర్మలలో పశువధ ఒకటి.
ఆ విధముగా ప్రాచీన బర్హి బలి ఇచ్చిన పశువులను నారదముని తన యోగ శక్తిచి తిరిగి చూపించెను. 8వ శ్లోకం. ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వయససం తవ సంపరేతం అయః కూటైః చిందంతి ఉత్థిత మన్యవః. నీవు తమకు కలిగించిన బాధకు ప్రతీకారం తీర్చుకొనుటకై ఆ పశువులు నీ మృత్యు కొరకు వేచియున్నవి. నీవు మరణించినంతనే అవి అత్యంత క్రోధము కలిగినవై తమ లోహమయమగు కొమ్ములతో నీ దేహమును చిన్నాభిన్నము చేయగలవు. భాష్యం. యజ్ఞములలో మితిమీర జరిగినట్టి పశువధను గూర్చి నారదముని ప్రాచీన బర్హికి తెలియజేయగోరెను. యజ్ఞమునందు బలి ఇచ్చుట ద్వారా పశువులను శీఘ్రమే మానవ జన్మకు ఉద్ధరించవచ్చునని శాస్త్రములందు తెలుపబడింది. అదే విధముగా ధర్మము కొరకే యుద్ధరంగమున శత్రువులను వధించడి క్షత్రియులు కూడా మరణానంతరము స్వర్గలోకమునకు ఏగుదురు. హంతకుడైన వాడు తన నేరముల వలన తదుపరి జన్మలో కష్టముల పాలు కాకుండాటకై రాజు అతనికి మరణశిక్ష విధించవలనని మనుసంహిత యందు తెలుపబడింది. యజ్ఞమున చంపబడిన పశువులన్నీయును ప్రతీకారం తీర్చుకున్నట్టుకు అతని మరణమునకే వేచియున్నవని ఈ అవగాహనతోనే రాజును నారదముని హెచ్చరించెను. నారదముని ఏమాత్రము ఇచ్చట పరస్పర విరుద్ధముగా పలుకట్లేదు. మితిమీరిన పశుయజ్ఞము సర్వదా ప్రమాదకరమని రాజునకు అతడు తెలియజేయగోరెను. ఏలయన అట్టి యజ్ఞమున ఏమాత్రము పొరపాటు జరిగినను వధింపబడిన పశువు మానవ రూపమును పొందజాలదు. అప్పుడు ఆ యజ్ఞకర్త పశువధకు బాధ్యుడు కాగలడు. మనిషి హత్యకు హంతకుడు ఎంతటి బాధ్యత వహింపవలసి వచ్చునో అంతే బాధ్యత ఇచ్చట అన్వయించగలదు. కబేళాలలో పశువులు వధించబడినప్పుడు దానికి 6 బాధ్యతను వహింతురు. వధకు అనుమతించినవాడు, వధించువాడు, ఆ వధకు సహాయపడువాడు, మాంసమును కొనుగోలు చేయువాడు, మాంసమును వండువాడు, ఆ మాంసాహారమును భుజించువాడు అందరును ఆ వధలో భాగస్వాములే కాగలరు. నారదముని రాజుకు ఈ సత్యమును తెలియజెప్పగోరెను. కనుక యజ్ఞమునందును పశువధ ప్రోత్సాహనీయం కాదు. 9వ శ్లోకం. అత్ర తే కథయిష్యే అముం ఇతిహాసం పురాతనం పురం జనస్య చరితం నిబోధ గదతో మమ. ఈ సందర్భమున పురాతన ఇతిహాసమైన పురంజన చరితమును నేను వర్ణింపగోరుదును. నీవు సావధానముగా ఆలకింపుము. నారదముని పురంజనుని చరిత్రము అనేది మరి ఒక కథా విషయమును ఆరంభించుచున్నాడు. ఇది వేరే విధముగా చెప్పబడిన ప్రాచీన బర్హి చరిత్రయే కాని అన్యం కాదు. అనగా ఇది ఒక దృష్టాంతముగు కథనమై ఉన్నది. పురంజనుడు అనగా దేహమున సుఖించువాడు అని భావం. ఈ విషయము రాబో అధ్యాయములలో స్పష్టంగా వివరించబడింది. కామ్యకర్మరతుడైన వాడు కామ్యకర్మల గూర్చియే వినగోరును కనుక నారదముని పురంజనుని చరితమును ఆరంభించెను. ఆ పురంజనుడు ప్రాచీన బర్హియే కాని ఇంకెవడో కాదు. పశువధను కూడినట్టి యజ్ఞముల విలువను నారదముని నేరుగా ఖండించలేదు. కాని బుద్ధ భగవానుడు పశు యజ్ఞములను అన్నింటినీ ప్రత్యక్షముగా త్రోసిపుచ్చెను. దీనినే శ్రీల జయదేవ గోస్వామి నిందసి యజ్ఞ విదే రహ శృతి జాతం అని కీర్తించెను. వేదములందు పశు యజ్ఞములు ఉపదేశింపబడినవని శృతి జాతం అను పదము సూచించుచున్నది. కనుకనే పశు యజ్ఞమును నిలుపు చేయుటకు బుద్ధుడు వేద ప్రమాణమును త్యజించెను. అందువలనే వేద అనుయాయులు బుద్ధుణ్ణి అంగీకరింపరు. వేద ప్రమాణమును అంగీకరింపని కారణమున బుద్ధుడు నాస్తికునిగా చిత్రీకరించబడినాడు. మహాముని అయిన నారదుడు వేద ప్రమాణమును దూషింపజాలకునను కర్మకాండ పథము అతి ప్రమాదకరమైనది, కష్టభూయిష్టమైనదని ప్రాచీన బర్హికి తెలుపగొనెను. మూర్ఖులైన వారు ఇంద్రియ భోగార్థము కఠినమగు కర్మకాండ పథముని స్వీకరింతురు. ఇంద్రియ భోగరతులైన అట్టివారినే మూఢులు అని పిలుతురు. మూఢునికి జీవిత చర్మ లక్ష్యమును గూర్చి అవగతమగుట మిగుల కఠిన కార్యము. కృష్ణ చైతన్య ఉద్యమమును ప్రచారం చేయు సమయమున మాకు గోచరించిందేమనగా జనులలో అధిక శాతము దీని ఎడ ఆకర్షితులు అగుటలేదు. వారందరూ కర్మకాండ రతులైన మూఢులు అగుటియే దానికి కారణం. ఉపదేశో హి మూర్ఖానాం ప్రకోపాయ నా శాంతయే అను విషయము తెలిసిందే కదా. మూర్ఖునికి ఏదేని మంచి ఉపదేశము కావించినచో అతడు వెంటనే కోపోద్రిక్తుడై ఆ ఉపదేశములకు ఎదురు తిరుగును గాని దాని నుండి లాభమును పొందడు.
నారదముని ఈ విషయమును చక్కగా ఎరిగి ఉన్నందున పరోక్షముగా రాజునకు అతని జీవిత చరిత్రనే ఉపదేశించెను. బంగారు ముక్కు పుడకను లేదా కర్ణాభరణమును ధరించుటకు ముక్కు కుట్టించుకునుట, చెవులు కుట్టించుకునుట చేసుకునవలసి వచ్చును. దాని కొరకే ఏ విధముగా బాధ అనుభవించవలసి వచ్చునో అదే విధముగా కర్మకాండ పథమున కష్టమును అనుభవింపవలసి వచ్చును. భవిష్యత్తులో మనుషుడు ఏదేని అనుభవింపబోరినచో ప్రస్తుతం అతడు కొంత కష్టములకు వారవలసి వచ్చును. భవిష్యత్తులో కోటీశ్వరుడి ఆ ధనరాశిని అనుభవింపగోరినచో అతడు ప్రస్తుతం ఆ ధనమును కూడబెట్టుకు కష్టించి పనిచేయవలసి వచ్చును. ఇదియే కాండీయం అనబడును. అట్టి పదమునందు అనురక్తులైన వారికి ఎలాగైనను ప్రమాదము తప్పదు. కామ్య కర్మమునందు నెలకొనుటకు మనుజుడు ఎంతటి కష్టములను దుఃఖములను అనుభవింపవలసి వచ్చినో ప్రాచీన బర్హికి నారదముని తెలియజెప్పగోర్చున్నాడు. కామ్య కర్మానురక్తుడైన వాడు విషయి అనబడును. విషయి అనగా విషయలాలసుడు అనగా ఆహారము, నిద్ర, భయము, మైథునములను అనుభవించువాడు అని అర్థం. అట్టి ఆహార నిద్రాదులు కేవలం కష్టప్రదములు, ప్రమాదకరములని పురంజనుని చరితము ద్వారా నారదముని పరోక్షంగా సూచిస్తున్నాడు. జీవుడు భౌతిక దేహమునందు వసించుచున్నప్పటికీ అతని చరిత్ర అతి పురాతనమైనదని ఇతిహాసం, పురాతనం అను పదములు సూచించుచున్నవి. ఈ విషయమును గురించి శ్రీల భక్తి వినోద ఠాకూరులు అనాది కర్మ ఫలే పడి భవార్ణవ జలే తరిబారే నా దేఖి ఉపాయ అని గానం చేసిరి. గత కర్మల వలన సంసార సాగరమున పడిన నేను దీని నుండి బయటపడే ఉపాయమును కనుగొనజాలకున్నాను అని దీని భావం. గత కర్మల వలన ప్రతి జీవుడు ఈ సంసారమున దుఃఖితుడగుచున్నాడు కనుక ప్రతి ఒక్కనికి పురాతన చరిత్ర కలదు. భౌతిక శాస్త్రవేత్తలు పరిణామ సిద్ధాంతమును తయారు చేసినప్పటికీ అది కేవలం భౌతిక దేహమునకు సంబంధించిందే ఉన్నది, కానీ వాస్తవమునకు అది నిజమైన పరిణామం కాదు. జీవుని చరిత్రయే నిజమైన పరిణామము. వివేకవంతులైన వారి అవగాహన కొరకు పరిణామ సిద్ధాంతమును నారదముని భిన్న రీతిలో వివరింపనున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ శ్లోకాస్ చదివినందుకు. ఓకే, నేను బిగిన్ చేసే ముందు క్విక్ ప్రేయర్స్. ఐ థింక్ లాస్ట్ టైం నేను ప్రేయర్స్ చేయలేదు అనిపించింది. సారీ ఫర్ దాట్. ఈరోజు ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఈరోజు భాగవత క్లాస్కి జాయిన్ అయినందుకు, మీ టైం ఇస్తున్నందుకు. ఈరోజు మనము 25వ చాప్టర్ 4వ స్కందం నుంచి 4వ వర్ణ సృష్టిలో మనము పురంజుని యొక్క లక్షణాలు వివరణ అనే చాప్టర్లో డిస్క్రిప్షన్ అండ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్ పురంజన అనే చాప్టర్లో మనము 7, 8, 9 శ్లోకాలు పరిశీలిస్తున్నాం. సో మామూలుగా ఈ చాప్టర్లో మనము ఒక 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 8 శ్లోకాలేమో నారదుని కరుణ ప్రాచీన బర్హిషత్ పైన ఎలా చూపిస్తున్నాడు అనేది తెలుసుకుంటాము. తర్వాత 9 నుంచి 24 శ్లోకాల్లో నారదుడు పురంజుని కథ ప్రారంభిస్తాడు అన్నట్టు. సో ఈరోజు మనం పురంజుని కథ జస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తాము. అది ఈ సెక్షన్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో 25 నుంచి 44 సెక్షన్లో మనము ఒక అందమైన యువతి పురంజనునికి రాణి అవుతుంది, క్వీన్ అవుతుంది. సో అది ఒక సెక్షన్. తర్వాత 45 నుంచి 55 శ్లోకాలేమో ఒక నగరంలో ఎన్ని గేట్స్, దాని వాళ్ళు ఎవరు ఉంటారు, నివాసాలు ఎవరివి అనే ద్వారం అనే దాని గురించి చెప్తాం.
నారదుడు ఒక కథ చెప్తాడు. ఆ కథలో ఇది వస్తుంది అన్నట్టు. ఆ నగరంలో 9 గేట్లు ఉంటాయి. అవి ఏంటి అవన్నీ దాని గురించి వివరిస్తాడు. తర్వాత లాస్ట్ సబ్ సెక్షన్లో ఆర్ సెక్షన్లో 56 నుంచి 62 శ్లోకాలలో ఎలా పురంజుడు తన భార్య చేత మోహితు అవుతాడనేది చెప్తానన్నట్టు నారద ముని. సో ఇవి ఈ కథలోని ఈ సెక్షన్, ఈ చాప్టర్లో మనకి ఈ సెక్షన్స్ ఉన్నాయి. మనం ఇంకా ఫస్ట్ సెక్షన్లోనే ఉన్నాము. దాంట్లో 7, 8 అండ్ 9 ఏమో ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది మనం చూస్తున్నాం ఈరోజు. సో మనం ఇప్పటిదాకా చూసింది ఏంటంటే నా ఆ, నారద ముని ఎలా అయితే లైక్ ప్రచేతాస్కి రుద్రగీత నేర్పించి శివుడు డిసపియర్ అయిపోయినాక వాళ్ళు ప్రచేతాస్ ఒక 10,000 సంవత్సరాలు ఈ నీళ్ళలో ఉండి ఈ రుద్రగీతని రిసైట్ చేసి తపస్సు చేస్తున్నారు సత్సంతానం కోసం. ఆ టైంలో ఈ నారద ముని ప్రాచీన భరిషిత్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ కర్మకాండ చేస్తున్నావు కదా, నీకు ఏం వస్తుంది, ఏం లాభం అవుతుంది అని క్వశ్చన్ అడుగుతాను అన్నట్టు. ఆ క్వశ్చన్స్ అన్ని 3rd and 4th శ్లోకాలో చూసాము. తర్వాత 5th and 6th శ్లోకాలేమో మనము లైక్ ప్రాచీన బరి అడ్మిట్ చేస్తాడు, నాకు ఇగ్నోరెన్స్ ఉంది, నాకు ప్యూర్ నాలెడ్జ్ చెప్తావా అని నారదుడిని అడుగుతాడు అన్నట్టు. అప్పుడు నారదుడు ఆయన మర్సితోని ఏం జరుగుతుంది అసలు, నువ్వు కర్మకాండ ఎట్లా చెప్తున్నావు అంటే, ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లవాడు ఏదో మెడిసిన్ తాగాడు కదా అని వాళ్ళ మదరు ఎలా ఒక స్వీట్ తయారు చేసి దాంట్లో మెడిసిన్ పెట్టి ఇస్తుందో, అలానే ఈ ఒక బ్యూటిఫుల్ స్టోరీని నారద ముని స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. అది యాక్చువల్గా ప్రాచీన పరిషత్ స్టోరీయే, కానీ అది పురంజన అనే స్టోరీ లాగా అతను దాంట్లో ఇన్నర్ మీనింగ్ వచ్చేటట్టుగా మంచిగా ఒక అందమైన స్టోరీ ప్యాకేజ్లో మన వెనకట స్టోరీస్ చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా అన్నట్టు. అంటే దాని నుంచి మనకు పాయింట్ అర్థమవుతుంది క్లియర్గా, మనం చెప్పాలనుకున్నది చాలా కరెక్ట్గా చెప్పగలుగుతాం అన్నట్టు వినే వాళ్ళకు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్తే పనులు కావు, కొన్ని ఇండైరెక్ట్గా చెప్తే అవుతుంది. సో ఈ స్టోరీలో ఆ విధంగా నారదుడు అతన్ని డైరెక్ట్గా బాధించకుండా ఈ స్టోరీ చెప్పేసి ఆ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ నువ్వే నీ అని చెప్తాడు అన్నట్టు. అది ఏ సందర్భం అన్నట్టు. సో మనం ఆ సందర్భంలో ఈ 3 శ్లోకాలు చూస్తున్నాం. సో మనకు ఫస్ట్ థీమ్ వచ్చేసి ఏంటంటే, మనం ఈ నారదుడి యొక్క కంపాషన్ ఎలా లైక్ ఆయన కింగ్ ప్రాచీన భవిష్యత్ యొక్క కండిషన్ ఎలా గేజ్ చేస్తాడు, డయాగ్నోసిస్ చేస్తాడు, ఒక డాక్టర్ లాగా, ఒక స్పిరిచువల్ డాక్టర్ లాగా, ఈ నారద ముని గురువు లాగా అతన్ని హార్ష్గా క్రిటిసైజ్ చేయకుండా ఎలా జెంటిల్గా పాత్ని, స్పిరిచువల్ పాత్ని చూపిస్తాడు అనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకో ఏంటంటే, ఈ స్పిరిచువల్ విజన్ లేకుండా ఈ మెటీరియల్ ఎండేవర్స్ చేస్తే, యజ్ఞాలు కానీ హోమాలు కానీ ఏదైనా ఏ రిచువల్స్ అయినా చేస్తే వితౌట్ స్పిరిచువల్ విజన్ అది అంతా వేస్ట్. అది మనకు లైక్ పర్మనెంట్ రిజల్ట్స్ రావు, అవన్నీ టెంపరీ రిజల్ట్స్, ఓన్లీ మెటీరియల్ రిజల్ట్సే వస్తాయి. సో అది ఒకటి మనకు ఇందులో తెలుస్తుంది, అదొక థీమ్ లాగా. తర్వాత ఏంటంటే, మనం ఇన్నర్ సెల్ఫ్ ఎంక్వైరీ మనం చేసుకోవాలి. అసలు మనం ఏంటి, మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి, అంతర్ముఖతగా మనం ఆలోచించాలి అన్నట్టు, లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు నేను ఎవరిని, నేను ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తున్నాను, నా జీవితానికి అసలు లక్ష్యం ఏమిటి అని అలా అడిగి జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నట్టు. ఆ జ్ఞానం చెప్పడానికి ఇప్పుడు నారద ముని ఆ ప్రాచీన భవిష్యత్తు దగ్గరికి వస్తాడు. సో అక్కడ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ 7th శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, నారదుడు అది ఈ యజ్ఞంలో చనిపోయిన యానిమల్స్ యొక్క శరీరాలను, దివ్య శరీరాలను చూపిస్తున్నాడు అన్నట్టు అతని తపశ్శక్తితో. సో మామూలుగా కనబడాయి కదా గాల్లో ఉన్న స్పిరిచువల్ బాడీస్ ఆఫ్ ద యానిమల్స్. సో కాబట్టి ఆయన శక్తితోని అవి రాజుకు కనబడే విధంగా చూపిస్తున్నాడు. అవన్నీ నువ్వు చూస్తున్నావా, ఎంతమంది యానిమల్స్ నీ యజ్ఞం ద్వారా అన్యాయంగా చనిపోయారు, అవి లైక్ అవన్నీ రిచువల్స్ ఇన్కంప్లీట్ యాక్చువల్గా నువ్వు చేసేది, ఎందుకంటే నువ్వు ప్రాపర్గా చేయలే. మామూలుగా ఏంటంటే వేదాలలో
ప్రాపర్గా చేస్తే అవి మనుష్య జన్మకు దారి తీస్తుంటాయి అన్నట్టు ఆ యానిమల్ సాక్రిఫైస్. సో పొరపాట్లు జరిగిన ఏదైనా పర్ఫెక్ట్గా చేయకుంటే మంత్రాలలో, సో అది దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్స్గా అవి చనిపోతాయి. సో చనిపోయే దానికి కారణం నువ్వు అయిపోతావు. తర్వాత దాని గురించి చెప్తారు. సో నేను వెరీ టాప్ లెవెల్లో ఫస్ట్ చెప్తున్నాను అసలు ఈరోజు మనం మాట్లాడే థీమ్ గురించి. దాని తర్వాత డీటెయిల్డ్గా ఇండివిజువల్గా వెళ్దాం. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. సో ఈరోజు మనం ఇంకో జస్ట్ ఇంకా ఎయిత్ శ్లోకాలు ఏం చెప్తాడంటే, మనకు ఏ మెటీరియలిస్టిక్ సాక్రిఫైస్ చేసినా, ఏ కర్మకాండ ఏది చేసినా అదికి మనకు బైండ్ చేస్తుంది ఈ కర్మ. సో దాని గురించి మాట్లాడుకుంటున్నాను. అది పర్ఫెక్ట్ లిబరేషన్, ఇది కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి ఇది సూటబుల్ కాదు అని చెప్తారు. తర్వాత ఈ ఈ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా రాజుని చేయాలి అనే ఉద్దేశంతో ఈ అలగొరీ స్టోరీ, ఈ పురంజన స్టోరీ ఆ ప్రాచీన పరిస్థితికి నారదుడు చెప్తాడు. అది మన లాస్ట్ శ్లోక, అది బిగిన్ చేస్తాడు అంతే. సో నారదుడి డయాగ్నోసిస్ కంప్లీట్ అయిపోయింది కింగ్కి. సో అతను ఏం కావాలి, ఎట్లా చెప్పాలని ఆలోచించి ఈ స్టోరీ విధంగా చెప్తాడు అన్నట్టు. సో మెయిన్గా మనం నారదుడి యొక్క కంపాషన్, గురువు యొక్క కంపాషన్ చూడగలుగుతాం. తర్వాత ఏమున్నాయి లిమిటేషన్స్ ఈ కర్మకాండ అదని తెలుసుకోగలుగుతాం. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకు అవసరమో తెలుసుకోగలుగుతాం. ఎలా మనం ట్రాన్సిషన్ చేయాలి రిచువల్స్ నుంచి విజ్డమ్కి, నాలెడ్జ్కి అనేది మనం ఈరోజు మన డిస్కషన్లో తెలుసుకోవచ్చు. సో ఈ 7వ శ్లోకంలో మనకు చాలా ఈ రాజుకి ప్రాచీన పరిషత్కి చాలా వేదాలతో యజ్ఞాలు చేస్తే దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు. సో ఆసక్తి ఎక్కువ ఉంది. సో అతను యజ్ఞం చేస్తే పాపం లేదు అనే మైండ్ సెట్తో ఉన్నాడు. అలాంటి జంతు బలి ధర్మమే అని నమ్మకం కలిగిన రాజు అన్నట్టు. సో అతనిని ఎలా మార్చాడు అనేది మనం చూద్దాం. సో రాజు యొక్క అజ్ఞానాన్ని ఎలా తొలగించాడు నారద ముని అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. సో లైక్ షాక్ థెరపీ అనుకోవచ్చు. రాజుకు ఎలా చెప్తున్నాడు అని నారద ముని. మనం జనరల్గా వాళ్ళ స్పిరిచువల్ లెవెల్స్ బట్టి మనం చెప్పగలుగుతాం. స్టార్టింగ్లో ఇప్పుడు డీప్గా వెళ్ళలేము. స్టార్టింగ్లో ఎవరికి ఎంత వరకు వాళ్ళు గ్రాస్ప్ చేయడం బట్టి మనము గురువులు అదే విధంగా చెప్తుంటారు. సో ఇప్పుడు ప్రాచీన పరిస్థితికి నారద ముని ఆ విధంగా చెప్తున్నాడు అన్నట్టు. సో ఫైనల్గా ఏంటంటే ఇది చెప్పడం ద్వారా రాజుని ఈ కర్మకాండ నుంచి జ్ఞానము వైరాగ్యం వైపు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. జ్ఞానం వైరాగ్యం, జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా రెనౌన్సియేషన్ వైరాగ్యం కూడా వస్తుంది. సో దాంతోనే మనకు ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ మైండ్ సెట్తో మనం అర్థం చేసుకోవాలి. సో 7వ దాంట్లో చెప్తాడు, నీ యజ్ఞాలలో నీవు కరుణ లేకుండా, దయ లేకుండా వేలాది మంది, థౌజండ్స్ ఆఫ్ జంతువులని బలిచ్చావు. బలి కానీ, యజ్ఞంలో ఆహుతి చేయడం కానీ, వారి సూక్ష్మ శరీరాలన్నీ ఆకాశంలో నిలబడి ఉన్నాయి, వారిని చూడు అని చెప్తున్నాడు. ఇది ట్రాన్స్లేషన్. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక యానిమల్ని రిచువలిస్టిక్ వేలో చంపినా, నువ్వు ఏ వేలో చంపినా అది నీకు నువ్వు హింస చేస్తున్నావు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది హింస చేస్తున్నట్టే, అది కూడా హింసే. కర్మకాండలో చేసేది కూడా హింసే. సో సో మనం ఈ వేదాలలో బలి ఉంది కదా, ఈ బలి చేస్తే మంచిది అనేది ఉద్దేశం కాదు. అసలు లక్ష్యం అది కానే కాదు. అసలు లక్ష్యం వేదై సర్వైరహ వేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ. భగవద్గీతలో 15th శ్లోకాలు కూడా శ్రీకృష్ణుడు డైరెక్ట్గా చెప్తాడు అన్నట్టు. నన్ను తెలుసుకోవడమే మెయిన్ గోల్. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడమే, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళడమే మెయిన్ గోల్, ఇది కాదు. సో ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణత కాదు, ఇది నిజమైన ధర్మం కాదు. మనకి చెప్పారు కదా లాస్ట్ శ్లోకాలు కూడా వస్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది 18th chapter 66 శ్లోకాలు కూడా వస్తుంది. సో కాబట్టి అది నిజమైనది, నన్ను శరణు పొందడమే అన్నిటికన్నా హయ్యెస్ట్ ధర్మ అది. సో కాబట్టి ఈ వేదాలు రిచువలిస్టిక్లో దీనివల్ల జంతువుల బలి చేయడం అనేది
మన మెయిన్ ఉద్దేశం అది కాదు. సో మన నిజమైన ధర్మం ఏంటంటే అహింస. మనకు డివైన్ క్వాలిటీస్ 16 చాప్టర్లో వస్తాయి. సో భగవద్గీతలో. సో కరుణ, మనకు ఈ భక్తి కలగడం. సో ఈ ఓన్లీ కర్మకాండ చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటి అనేది కూడా మనం ఈ ఆ, శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో మనం తెలుసుకోవచ్చు. మనం ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటాం, నేనేదో ధార్మికుడిని అనుకుంటాము, కానీ అక్కడ చంపే జంతువులు కూడా అది కూడా పాపమే. అది ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మనం అవుట్ సైడ్ కర్మకాండ వల్ల జంతువులను బలి చేస్తున్నాం. సో అది మనకు బంధనమే అనేది తెలుసుకోవాలి. సో నిజమైనది జ్ఞానంతో మనకు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంతోనే మనం భక్తిలో ప్రోగ్రెస్ అయ్యగలుగుతాము అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ జ్ఞానం లేకుండా మనిషి హింసను ధర్మం అని భావిస్తే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు. సో ఈ రెండు ఎలా మనం ఎలా అంటే డైరెక్ట్గా ఇవి చనిపోయినాయి, లైక్ అవి ఇంకా ఆకాశంలో ఉన్నాయి ఆ సూక్ష్మ శరీరాలు అని చెప్పడానికి నారదుడు ఆయన తపశ్శక్తితో, యోగ శక్తితో ఆ రాజుకి ఆ నువ్వు బలిచ్చిన జంతువులను అవి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి, ఇంకా పైన ఆకాశంలో ఉన్నాయని చూపిస్తాడు అన్నట్టు. సో అవి భవిష్యత్తులో నీకు లా ఆఫ్ కర్మ ఉంటుంది కదా, కర్మఫలం అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో అని చెప్తాడు అన్నట్టు. సో రాజువే హింస చేసిండనుకో, జనరల్గా ఏం చేస్తారు, ప్రజలు ఫాలో అవుతారు. మనకు భగవద్గీతలో చూడండి, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తదత్ ఎవతరు జన. సో ఇప్పుడు గ్రేట్ పీపుల్ ఏదైతే చేస్తారో అది ప్రమాణం అంటే స్టాండర్డ్ సెట్ చేస్తారో కామన్ పీపుల్ ఫాలో అవుతారని. సో ఆ విధంగా నాయకుడి పైన, కింగ్ పైన చాలా బాధ్యత ఉంటుంది. కాబట్టి నువ్వు హింస చేస్తే ప్రజలు అదే ఫాలో అవుతారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేది బోధిస్తున్నాడు నారదుడు. నువ్వు అలాంటి ప్రమాదం నుంచి రక్షించడానికి నువ్వు ఇది నా ఉపదేశాన్ని యూజ్ చేసుకో అని చెప్తున్నాడు. సో కరుణ లేకుండా ఏ పూజ చేసినా, యజ్ఞం చేసినా, ఏ ఆచారం చేసినా అది భాగవత ధర్మం కాదు అని చెప్తున్నాడు. ఒక ఏదో లైక్ మనం మామూలుగా ఏదైనా మన సాంప్రదాయము, లైక్ వెనకట కొన్నిటికి బలిలు ఇచ్చేవారు, గ్రామ దేవతలకు కానీ అలా బలి ఇచ్చారు. మా సాంప్రదాయం మా దాంట్లో ఇలా ఇస్తారు. ఆ, కొందరు చనిపోయినప్పుడు కూడా లైక్ వాళ్ళ పేరు మీద చేసే సంతర్పణలలో కూడా హింస చేసేసి అవన్నీ ఆ, వచ్చిన వాళ్ళందరికీ ఆహారం పెడుతుంటారు. సో అది రాంగ్, అది టోటల్గా అన్యాయం అని చెప్తున్నాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. మనకు మనం అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఒకసారి ఏమంటారంటే, ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాం, లైక్ కుటుంబంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, మనకు కూడా వ్యక్తిగత ఆశలు ఉంటాయి కదా. సో మనకు ఈ కోరికలు తీర్చడానికి మనం ఏ యజ్ఞాలు చేయాలి, ఎవరిని బలి చేయాలి అనేది కూడా ఆలోచించాలన్నట్టు. ఇవి క్వశ్చన్స్ ఏంటి ఇది ఒకరిని బలి చేయడము, దానివల్ల మనకి ఏమొస్తుంది, మనకి శాంతి వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, వాళ్ళని హింసించడం వల్ల అది మన ఆధ్యాత్మిక జీవితం మీద అది ఏం ఎఫెక్ట్ పడుతుంది, నిజమైన ఆధ్యాత్మిక అంటే ఏంటి, మన హార్ట్ మధురం మృదువుగా ఉండడం ఏంటి, అసలు మన హృదయం కఠినమైతే ధర్మం కూడా హింసలాగా మారుతుంది. సో హృదయం మధురం అయితే చిన్న సేవ కూడా భక్తిగా మారుతుంది. సో ఆ మైండ్ సెట్తో మనం ఈ ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలన్నట్టు. సో మనం ఇందులో మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధర్మం అంటే కరుణ, యజ్ఞం అంటే హృదయ శుద్ధి చేయడం అన్నట్టు, ఆ, భక్తి అంటే హింస రహిత జీవనం గడపడం. సో ఇవి మనం ఈ పాయింట్లు ఈ శ్లోకాల నుంచి నేర్చుకోవడానికి మనం ట్రై చేయాలి. సో ఈ కరుణ, జ్ఞానం, వైరాగ్యమే మనని రక్షిస్తాయి. రెనౌన్సేషన్ ఇవి మన భక్తుల్ని రక్షిస్తాయి అని తెలుసుకోవాలి. సో 8th శ్లోకాలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాడు అన్నట్టు నారద ముని.
ఆ, ఏమని చెప్తున్నాడంటే, నారదుడు ఈ జంతువులు సూక్ష్మ రూపాలు చూపించాడు కదా, ఆ జంతువులు భవిష్యత్తులో రాజుపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయో, ఎలా రియాక్షన్స్ ఎలా ఉంటాయి రాజు పైన అనేది చెప్తున్నాడు అన్నట్టు. మామూలుగా కర్మ సిద్ధాంతంలో ఉంటుంది, లా ఆఫ్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి అది అంటే ఇక్కడ భయపెట్టడానికి కాదు, దాన్ని ఆటోమేటిక్ కాన్సిక్వెన్సెస్, దాని కాన్సిక్వెన్సెస్ అని చెప్పడానికి ఆ, చెప్తున్నాడు అన్నట్టు. సో నువ్వు ఇచ్చిన బలి ఇచ్చిన జంతువులు సూక్ష్మ శరీరాలు ఏ, నీ మరణాంతరం కోసం వెయిట్ చేస్తున్నాయి, అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ డెత్. తర్వాత నువ్వు చేసిన ఆ, హింసను గుర్తు చేసుకుంటుంటూ కోపంతో ఉప్పొంగి లైక్ ఐరన్ రాడ్స్తోని నిన్ను పొడిచేందుకు కోసేందుకు సిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు అన్నట్టు నారదుడు ప్రాచీన పరిషత్. సో మనం ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, యానిమల్ కిల్లింగ్ చేస్తే మనం ఈ ఎక్సెసివ్ హింస చేసినట్టే యానిమల్ కిల్లింగ్. సో మనకు ఆ, మామూలుగా ఏంటి, నువ్వు యజ్ఞాలలో చేస్తే ఓకే అనే మైండ్ సెట్ నుంచి బయటికి పడేయడానికి ఈ విధమైనగా ఆ, నారద ముని చెప్తున్నాడు. ఎలా మను సంహితలో ఏం చెప్పారు, సో ఈ విధంగా హింస చేస్తే నువ్వు కూడా మర్డరరే, సో నువ్వు కూడా ఆ, చంపినట్టే, నువ్వు ఒక హత్య చేసినట్టే, కాబట్టి దీనివల్ల నువ్వు డెఫినెట్గా పాపం తలుగుతుంది అని చెప్తున్నాడు. మామూలుగా మనకు తెలుసు ఇప్పుడు లైక్ యుద్ధంలో మనం రైట్ కాజ్ కోసం చంపిందనుకో శత్రువులకు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని మనం తెలుసు. సో అలానే మనం ఈ యజ్ఞాలలో ఒక ప్రాపర్ వేలో చేస్తే ఆ ఈ జంతువులకు మనం హ్యూమన్ ఫామ్స్ ఇస్తాము, సో కాబట్టి వాళ్ళ ఆ విధంగా మారుతుంది అని తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని కరెక్ట్గా జరిగాయి, కొన్ని కొన్ని రాంగ్గా జరుగుతాయి, కొన్ని కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా అవి హ్యూమన్ బర్త్ తీసుకోవట్లేదు. సో ఆ విధంగా మంత్రాలలో కొన్ని పొరపాట్లు చదివిన సాంస్క్రిట్ వర్సెస్లో మీనింగ్ మారిపోతుంది. మనము ఒకసారి మనకు రావణాసుడి కుంభకర్ణుడి స్టోరీలో కుంభకర్ణుడు అడుగుతాడు వరము, ఇంద్రాసన్ బదులు నిద్రాసన్ అని. అట్లా జస్ట్ స్మాల్ ఉచ్చారణలో డిఫరెన్స్ వచ్చేస్తే మీనింగ్ మొత్తం మారిపోతుంది టోటల్గా. సో ఆ విధంగా అయ్యి ఆ యానిమల్స్ ప్రాపర్గా హ్యూమన్ బర్త్ తీసుకోలేదు, ప్రమోట్ అయ్యి కాలేదు. సో కాబట్టి శాస్త్ర ప్రకారం చేస్తున్నా కూడా కొన్ని కర్మకాండాలలో ఆ, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని కరెక్ట్గా ఉచ్చరించడం జరగకుంటే, కొన్ని ప్రాపర్గా కాకుంటే దానికి ఆపోజిట్ రియాక్షన్స్ వస్తుంటాయి. సో కాబట్టి మనము ఇలా ఇది అర్థం చేసుకోవాలన్నట్టు. సో నారదుని క్లియర్గా చెప్తాడు అన్నట్టు. మామూలుగా ఎవరైనా సరే స్లాటర్ హౌస్లో యానిమల్ చంపితే 6 రకాల మనుషులకు శిక్షలు ఉంటాయి అన్నట్టు. ఎవరైతే ఫస్ట్ అది పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది స్లాటర్ హౌస్, సో పర్మిషన్, లేకపోతే ఓనర్ ఆఫ్ ద స్లాటర్ హౌస్ పర్మిషన్ ఇస్తాడు. సో ఈ యానిమల్స్ని చంపవచ్చు అని, లైక్ చికెన్ గోట్ ఇట్లాంటివి చంపవచ్చు అని. సో అప్పుడు అతను వన్ ఆఫ్ ద 6 పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ మర్డర్ ఆఫ్ దోస్ యానిమల్స్ అంటే అందులో అతను కూడా వస్తాడు. తర్వాత ఎవరైతే చంపుతాడో యాక్చువల్ పర్సన్, ఎవరైతే చంపుతాడో పర్మిషన్ ఇచ్చినవాడు, చంపినవాడు, తర్వాత ఎవడైతే హెల్ప్ చేస్తాడో, తర్వాత ఎవడైతే కొనుక్కుంటాడో అట్లాంటి శరీరాన్ని, డెడ్ బాడీని, తర్వాత ఎవడైతే రెస్టారెంట్లో వండుతాడో, ఎవడైతే తింటాడో, సో వీళ్ళందరూ ఆ కర్మబంధనంలో పడతారు. వీళ్ళందరికీ పాపంలో షేర్ వస్తుంది. లైక్ ఎవరికి ఎంత వస్తుంది అనేది లాస్ ఆఫ్ కర్మ బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్గా పాపం అంటుతుంది. సో కాబట్టి ఇలాంటివి సాక్రిఫైసెస్ ఈవెన్ యజ్ఞాలలో కూడా ఎంకరేజ్ చేయొద్దు. మనం చూస్తే ఈ బుద్ధుడు కూడా వస్తాడు అన్నట్టు. ఈ మెటీరియల్ సాక్రిఫైస్, ఈ యానిమల్ సాక్రిఫైస్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ బుద్ధ అవతారంలో అహింస బోధించడానికి, హింస తీసేయడానికి కోసమే బుద్ధ అవతారం బుద్ధుడు వేదాలని నమ్మడు కాబట్టి అతన్ని చాలామంది నమ్మట్లేదు, ఏథీస్ట్ లాగా దేవుడు అంటే నమ్మట్లేదు, వేదాస్ నమ్మినోడే దేవుడిని నమ్ముతారని అనుకుంటారు. సో అతని ఫిలాసఫీ నాన్ వైలెన్స్ కాబట్టి ఆ విధంగా. బట్ ఆయన ఆ రూపం మెయిన్గా బుద్ధ అవతారం ఎత్తింది నాన్ వైలెన్స్ని ప్రీచ్ చేయడానికి. సో అహింస
ప్రీచ్ చేయడానికి. కాబట్టి అది ఆ టైంలో అది కరెక్ట్ అన్నట్టు, ఎందుకంటే అప్పుడు చాలా జంతు బలులు జరిగేవి. కాబట్టి అది మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఈ శ్లోకాలో మనం మెయిన్గా పాయింట్స్ ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఈ హింసకు ఏ విధమైన హింస అయినా సరే దానికి డెఫినెట్గా ప్రతిఫలం ఉంటుంది. సో కాబట్టి యానిమల్స్ కూడా సోల్ ఉంటుంది. కాబట్టి లివింగ్ ఎంటిటీస్కి అన్నిటికీ సోల్ ఉంటుంది. సో కాబట్టి ఆ జీవాత్మలు అవి హిం దాని శరీరాన్ని మారుతుంది కానీ దానికి ఆ అనుభవించిన బాధ ఉంటుంది కదా, అది దానికి చనిపోయేటప్పుడు అది పడిన వేదన ఉంటుంది కదా. ఇప్పుడు లైక్ కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో నేను కూడా చూశాను ఎలా యానిమల్స్ చంపుతారని. ఇప్పుడు అవి తలుచుకుంటే నాకే భయం వేస్తుంది. సో లైక్ మేకని కానీ కోడిని కానీ, సో అది చూస్తే అది చాలా గిలగిల్లాడుకుంటుంటాను అన్నట్టు. చాలా హింస, ఇప్పుడు డిస్క్రైబ్ కూడా నేను చేసే అంత సీన్లో లేను. సో కాబట్టి అట్లాంటి హింసకు ప్రతిఫలం మనకు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మనము ఇది మన వన్ ఆఫ్ ద రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ కదా, నో మీట్ ఈటింగ్, ఇస్కాన్లో కూడా. సో కాబట్టి ఈ చంపడం, ఈ నాన్ వెజిటేరియన్ మనం ఎంకరేజ్ చేయొద్దు. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మనకు లెర్నింగ్ యాజ్ ఏ కృష్ణ డివోటీ. ఇప్పుడు మనం సో సూక్ష్మ శరీరంలో ఉన్న జంతువులు ప్రతీకారం కోసం వెయిట్ చేస్తున్నాయని మనం ఆల్రెడీ చూసాం. అది మనకు అర్థమైపోయింది. అవి అన్నీ గుర్తు తెచ్చుకుంటాయి బికాజ్ బై వెయిటింగ్, కాబట్టి అవి రిపీట్ చేసుకుంటుంటాయి. సో కాబట్టి అది ఎప్పుడు దాన్ని తలుచుకుంటూ ప్రతీకారం ఎప్పుడు తీసుకోవాలా రెడీగా ఉంటాయి అన్నట్టు. రాజు ఎప్పుడు చనిపోతాడా, అతని సూక్ష్మ శరీరాలని మనం గుడ్డలతో కోస్తాము, అది ఇది చాలా డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చాడు అన్నట్టు. సో అంటే జంతువులు మనుషుల్లాగా మాట్లాడలేవు కానీ అది హింసని గుర్తించుకుంటుంది. దాని ఇంటెలిజెన్స్, దాని సూక్ష్మ శరీరం మనం చూసాం కదా. లైక్ లాస్ట్ చనిపోయేటప్పుడు ఏది ఉంటుందో అదే భావంతో నెక్స్ట్ లైఫ్లో పుడతారు అన్నట్టు. సో మన మాంసం అంటే ఏంటంటే మనం ఫ్యూచర్లో మనము కోడిలాగా పుడతాం, అది అది మనం చంపి అది తింటుంది అన్నట్టు నెక్స్ట్ లైఫ్లో. ఆ విధంగా అనే మీనింగ్ వస్తుంటుంది. సో కాబట్టి మనం ఇది బాగా గుర్తు చేసుకోవాలి. ఈ డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా హింస చేయకూడదు అనేది మన ఇంపార్టెంట్ లెర్నింగ్ ఈరోజు. సో ఆ సూక్ష్మ శరీరంలో అది గుర్తుంటుంది, అది చనిపోయేటప్పుడు అది ఎంత హింసకు గురయ్యిందో అనేది గుర్తించుకునే శక్తి ఉంటుంది అన్నట్టు. సెటిల్ బాడీ అంటే మైండ్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. సో సో కర్మకాండలో హింస, భవిష్యత్తులో శిక్ష, ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏ యజ్ఞాలు కానీ బలులు కానీ ఈ జ్ఞానం లేకుండా చేస్తే డెఫినెట్గా పాపకర్మగా మారిపోతుంది. కాబట్టి దానికి మనకు శిక్ష తప్పదు. సో నాయకుడి పాపం 1000 రెట్లు ఉంటుంది. ఎందుకంటే రాజు చేసిండు కాబట్టి ప్రజలు చేస్తారు. సో ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్లలో ఉన్న వాళ్ళు తప్పులు చేయకూడదు. ఒక స్పిరిచువల్ పోస్ట్లో ఉన్న టీచర్ అలాంటి వాళ్ళు మిస్టేక్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఫాలో అయ్యారనుకో వాళ్ళ పాపాలు కూడా కలుగుతాయి. కాబట్టి మనం ఆదర్శంగా ఉండడానికి ట్రై చేయాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఫ్యామిలీలో డాడీని చూసి పిల్లలు, మదర్ని చూసి పిల్లలు అలా అందరినీ నేర్చుకుంటారు, ఫ్రెండ్స్ కానీ నేర్చుకుంటారు. కాబట్టి మనం ఐడియల్గా ఉంటేనే మనం వేరే వాళ్ళకు ఎగ్జాంపుల్గా ఉండగలుగుతాం. సో ఈ సింపుల్గా ఏంటంటే హింస ఏ రూపంలో అయినా ఈ కర్మఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఏదో వ్యాపారం కోసం కానీ, ఆహారం కోసం కానీ, సాంప్రదాయం కోసం కానీ, యజ్ఞం కోసం కానీ, ఏ విధంగా నువ్వు ఏ కారణం చెప్పినా సరే హింసే, దానికి కర్మబంధనం ఉంటుంది అనేది మనం టేక్ అవే పాయింట్ అన్నట్టు. నిజమైన ధర్మం అంటే కరుణ. మనకు అహింస, కరుణ, ఈ కృష్ణ భక్తి ఇంపార్టెంట్. సో ఈ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం జపయజ్ఞం చేస్తాం ఎవ్రీడే, ఆ విధంగా మనం చేస్తూ ఉండాలి, ఈ బలి చేయడం కాకుండా. సో మామూలుగా ఈ కొందరు అడుగుతారు, ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, స్లాటర్ రోజులో వర్క్ చేస్తున్నాడు అనుకో, వాడు బలి చేయాలి, అది వాడి డ్యూటీ కదా అంటే, అలాంటప్పుడు మనం వేరే ఆప్షన్స్ ఉంటే వాడు వేరే ఆప్షన్స్ చేయాలి.
లేనప్పుడు, ఆప్షన్స్ ఏ ఉద్యోగం లేనప్పుడు, అలాంటి స్లాటర్ హౌస్లో వర్కింగ్ వచ్చినప్పుడు ఆ జీవన ఉభృతికి, బట్ వాడు దేవుడిని ప్రార్థించాలి. ఇది నేను చేస్తున్న తప్పు అని తెలుసుకోవాలి, నాకు వేరే ఆప్షన్ వచ్చేదాకా చేయాల్సి వస్తుంది నాకు డబ్బుల కోసం అని అనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి అది చాలా హారిబుల్గా ఉంటుంది. మన లక్కీగా అలాంటి మనం ఆ సిచ్యువేషన్స్లో లేవు కాబట్టి మనం చాలా అదృష్టవంతులు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని బట్టి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితులకు లోనవుతున్నారు అనేది. సో ఈ మెయిన్ కంక్లూషన్ ఏంటంటే ఈ శ్లోకాలు అవి చనిపోయేటప్పుడు హింసకు గురి చేసుకొని అవి దాని సూక్ష్మ శరీరాల్లో ఉన్నా కూడా అది ఎంతో కోపంతో ఆ హింసను గుర్తు చేసుకుంటూ రెడీగా ఉంటాయి మనల్ని శిక్షించడానికి అనేది మనకు అర్థమైంది. సో తర్వాత లాస్ట్ శ్లోక ఈరోజు నారద్ ముని ప్రాచీన వారికి ఎట్లా బోధించాలి అనే ఉద్దేశంతో ఒక కథ చెప్తాడు అన్నట్టు. అది పురంజనుని కథ. పురంజనుడు అంటే యాక్చువల్గా ఏంటి? సో మన ఈ దాంట్లో క్యారెక్టరే ఈ ప్రాచీన పరిషత్ అన్నట్టు. సో ఇక్కడ నారదుడు ఏంటంటే నేరుగా అతన్ని విమర్శించకుండా రాజు మనసుకు తగిలేలా ఒక రూపక కథను ఈ పురంజన చరితను చెప్తున్నాడు. ఇది హిస్టారికల్ అని అన్నాడు. అందుకే ఎందుకంటే మనం వీడి శరీరంలో నివసించే జీవాత్మనే పురంజనుడు. అతని జీవితమే మనిషి యొక్క భౌతిక జీవన ప్రయాణం. అతని అనుభవాలు ఏంటి? ఇంద్రియాసక్తి కానీ, మోహం కానీ, కర్మబంధనం కానీ, ఇవన్నీ. సో దాన్ని మెయిన్గా తోని ఈ 9th శ్లోకాలో ఇప్పుడు నేను ఒక పురాతన ఇతిహాసాన్ని చెప్తున్నాను. ఇందులో పురంజనుడు అనే రాజు యొక్క చరిత్ర నేను చెప్తున్నాను. ఈ కథను శ్రద్ధతో విను అని నారదుడు ప్రాచీన పరిస్థితికి చెప్తున్నాడు అన్నట్టు ఈ లాస్ట్ శ్లోకంలో. సో పురంజన అంటే మామూలుగా ఏంటంటే లైక్ వన్ హూ ఎంజాయ్స్ ఇన్ ఏ బాడీ. పురంజన అంటే అది శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో కూడా క్లియర్గా చెప్పారు. సో కాబట్టి మనకు ఇందులో యాక్చువల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న లార్డ్ బుద్ధ అవతారం ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చింది అనేది చూసాం. ఈ మెయిన్గా యానిమల్ సాక్రిఫైస్ని స్టాప్ చేయాలి, నాన్ వైలెన్స్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. సో అది కూడా అక్కడ శ్రీల జయదేవ గోస్వామి కూడా స్టేట్ చేశారు. నిందసి యజ్ఞ విదుర్ అహ శృతి జాతం. సో ఇక్కడ శృతి జాతం అనే వర్డ్ ఏంటి? మనం ఎందుకు వేదాస్లో ఇది రికమెండ్ చేశారు, ఎందుకు లార్డ్ బుద్ధ వేదాస్ని రిజెక్ట్ చేశాడు యానిమల్ సాక్రిఫైస్ని స్టాప్ చేయడానికి అనేది తెలుసుకున్నాం. కాబట్టి మనం వేదాస్ని ఫాలోవర్స్, ఇప్పుడు వేదాస్ని నాన్ ఫాలోవర్స్ అయితే బుద్ధిస్టులు, ఏథీస్టులు అయినా. సో అది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. సో సో ఈ కర్మకాండ అనేది చాలా డిఫికల్ట్, రిస్కీ అనేది మనకు అర్థమైంది. బికాజ్ దాంట్లో కూడా మనకు ఈ సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం కూడా మనం ఇప్పుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందని చూసాం మనం ఇంతకుముందు పృథు మహారాజ్ స్టోరీలో. 99 యజ్ఞాలతో ఆపేస్తాడు సో బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు. సో అది సో కొందరు చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మూడాస్ అంటారు. మనకు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పు 4 రకాలైన మనుషులు, ఆసురీ ప్రవర్తి ఉన్న వాళ్ళు, ఇలా కొందరు రారు. ఖచ్చితంగా వాళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళు వినరు. మంచి చెప్పినా వినే ఉద్దేశం లేదు, వాళ్ళకు అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు మూడాలు, వాళ్ళని మార్చడం చాలా కష్టం. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మన దగ్గర 100లో 99 మూడాస్ యాక్చువల్గా. 1% అది కృష్ణ కాన్షియస్ గురించి అర్థం చేసుకున్నారు, భగవంతుని గురించి అర్థం చేసుకునేటోళ్ళు, అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ గురించి అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అది చాలా ఇది ఇది విషయం నారదమునికి తెలుసు కాబట్టి మనకు ఈ విధంగా ఒక స్టోరీ రూపంలో మనకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇది యాక్చువల్గా ఏంటంటే అట్ ద ఎండ్ మనమే ఆ పురంజనుని ప్లేస్లో మనం కూడా ఉన్నామని అర్థం చేసుకోవడం. ఈ స్టోరీ ప్రొసీడ్ అయిపోతుంటే మనకు అర్థమవుతుంది. సో కొన్నిసార్లు ఇక్కడ శ్రీల ప్రభుపాద్ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. మామూలుగా అదే మన నోస్ కానీ ఇయర్ కానీ మనం పియర్స్ చేసుకుంటాం కదా, ఏదైనా రింగ్ పెట్టుకోవడానికి, ఇయర్ రింగ్స్ కానీ నోస్ రింగ్ కానీ. సో అప్పుడు టెంపరీగా లెగ్ పెయిన్ వస్తుంది, బట్ అట్ ద ఎండ్ నీకు
అందంగా తయారు కావడానికి, అన్ని మంచిగా పెట్టుకోవడానికి, డెకరేట్ కావడానికి ఆ, నువ్వు ఆ పెయిన్ని ఎండ్యూర్ చేస్తున్నావు. మామూలుగా కర్మకాండాలు కష్టాలు పడతాం. ఇప్పుడు మామూలుగా ఏదైనా మెటీరియల్లో సాధించాలంటే, ఇప్పుడు మంచి జాబ్ రావాలంటే బాగా కష్టపడి చదవాలి. మంచిగా బిజినెస్ చేయాలంటే చాలా కష్టపడి బిజినెస్ చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా కష్టానికి ఫలితం ఉంటుంది. డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే నాకు సింపుల్గా అయితే 2 షిఫ్ట్లు చేస్తుంటారు. డబుల్ ట్రిపుల్ జాబ్స్ కూడా చేస్తుంటారు కొందరు. సో దట్ ఎక్కువ డబ్బులు రావడానికి కోసం. సో కర్మకాండలో డెఫినెట్గా కష్టం ఉంటుంది, మోర్ హార్డ్ వర్క్ ఉంటుంది, దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. సో అలా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిలియనీర్ ఒకటేసారి కారు, ఎంతో కష్టపడితే అవుతారు, డబ్బులు సంపాదించి. బట్ అది ఏంటి, అది అంతా కర్మకాండియా. ఈ పద్ధతి అంటే ఏంటి, నువ్వు టూ మచ్ ఇంటూ ద మాయ అన్నట్టు. టూ మచ్ ఇంటూ ద మాయ అంటే ఆబ్వియస్లీ యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ కృష్ణ అన్నట్టు. ఈ మహామాయలో పడిపోయినాం అనుకో, మెటీరియల్ మాయలో పడిపోవడం అంటే కృష్ణుడికి ఆపోజిట్గా వెళ్తున్నాం అంట. కృష్ణుడికి డైరెక్ట్గా వెళ్తే దాన్ని ఇంటర్నల్ పొటెన్షియల్ యోగమాయ అంటారు. అదేంటంటే కృష్ణుడి సైడ్ అట్రాక్ట్ చేస్తుంది, భక్తిలో ఉండడానికి, స్టడీ కావడానికి, స్టడీనెస్, భక్తిలో ఇంకా ప్రోగ్రెస్ కావడానికి హెల్ప్ చేస్తుంది. సో మనం ఈ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నాను. విషయి అనేది ఒకటి ఏంటంటే, ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ మచ్ అటాచ్ టు మెటీరియల్ యాక్టివిటీని విషయి అంటున్నాడు. అయితే ఏ విషయి ఈజ్ అన్ ఎంజాయర్ ఆఫ్ విషయ. విషయాస్ ఏంటి, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. ఇవి చేస్తున్న వానికి అది విషయీ అవుతాడు, హూ ఈజ్ ద ఎంజాయర్ ఆఫ్ డూయింగ్ దిస్. సో మన మనము యానిమల్స్, మనకు తేడా ఉన్నది దీంట్లోనే. ఎవరైతే కృష్ణ భక్తి మార్గం చేయగలుగుతారో అది మనుషులు. చేయలేని వాడు యానిమల్ లైఫ్లో ఉండే ఈ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగే చేస్తున్నట్టు. సో కాబట్టి మనం ఇది అర్థం చేసుకోగలగాలి. సో మనం కొంచెం ఈ నరజన్మ దుర్లభం కాబట్టి, మనకి అదృష్టం వచ్చింది కాబట్టి, అందులోనూ ఆ 1%లో, టాప్ 1%లో ఉన్నాం కాబట్టి, మనం మూడాస్ కాదు కాబట్టి, మనకు భగవంతుడి గురించి అర్థమవుతుంది కాబట్టి, మనం ఖచ్చితంగా భక్తి కొనసాగించాలి. ఇతిహాసం అన్నాడు, హిస్టరీ, పురాతనం, ఓల్డ్ అన్నాడు, ఇందులో కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. సో ఇక్కడ శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఒక పాట పాడాడు అన్నట్టు. అనాది కర్మ ఫలే పడి అనే శ్లోకం ఉంది. డ్యూ టు మై పాస్ట్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ టు ద వాటర్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఐ కెన్ నాట్ ఫైండ్ ఎనీ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అందులోకి వెళ్ళి బయటపడలేకపోతున్నా, ఈ మెటీరియల్ దాంట్లో పడిపోయిన, ఈ బావిలో పడిపోయిన, వాటర్లో పడిపోయిన, సో ఇక్కడి నుంచి నాకు బయటకు వచ్చే దారి నాకు కనపడట్లేదు. నేను ఎన్ని పూర్వ జన్మలో ఏమేమి కర్మలు చేశానో తెలియదు, దాని ఫలితంగా నేను ఇందులో పడిపోయాను. సో నేను సఫరింగ్ అవుతున్నాను. మనకు తెలుసు, దుఃఖాలేమ శాశ్వతం అని భగవద్గీతలో కోట్ చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. సో కాబట్టి ఇది టెంపరీ, అశాశ్వతం, అండ్ దుఃఖాలయం, ఫుల్ ఆఫ్ మిజరీస్. కాబట్టి డెఫినెట్గా ఉంటాయి ఇవన్నీ ఈ మెటీరియల్ వరల్డ్లో కామన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, ఇక్కడ నారదుడు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో కర్మకాండలో మునిగిపోయిన రాజును ఎలా బయటికి తీయాలనే విధంగా ఈ కథను బోధిస్తున్నాడు నారద ముని. సో ఇది 100% ఆ రాజు యొక్క జీవితమే ఈ కథలాగా చెప్తున్నాడు నారదుడు. సో కాబట్టి యాక్చువల్గా మనం యాజ్ ఎ లిజనర్ ఆఫ్ భాగవతం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ రాజు ప్లేస్లో మనం ఉన్నాం, మనం కూడా దీన్ని మనకి అన్వయించుకొని మనం దీని నుంచి ఎలా బయటపడాలనేది నేర్చుకోవాలి. సో కాబట్టి ఈ కర్మకాండ ఎంత ప్రమాదమో ఈ కథ చూపిస్తుంది. జస్ట్ కర్మకాండ చేసుకుంటూ పుణ్య కార్యక్రమాలు చేసినా నువ్వు మళ్ళా వస్తుంది అందులో అంటే కదా భగవద్గీతలో ఉంటుంది, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అని. సో బ్రహ్మలోకం నుంచి, సత్యలోకం నుంచి పాతాళ లోకం దాకా ఈ 14 లోకాలన్నీ నువ్వు మళ్ళా పుట్టాల్సిందే. పునరపి జననం, పునరపి మరణం. సో అందులోనే ఉంటాయి. సో కాబట్టి మనం దాని నుంచి బయటపడడానికి మనం ఈ జ్ఞానం పొందుతున్నాం. సో ఇప్పుడు నారదుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. సో ఇంకోటి ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, మూర్ఖులు, మూడులు ఇవి అంగీకరించరు, మన ఈ నేర్పిన ఈ బోధను వాళ్ళు అంగీకరించరు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఉపదేశం చేసినా, ప్రతి ఒక్కరికి ప్రీచ్ చేసినా వాళ్ళు ఇంటర్ అనేది గ్యారంటీ లేదు.
సో జస్ట్ 1% మేల్కున్నా చాలు, 100లో ఒక్కడిన్నా చాలు అనే ఉద్దేశంతోనే ఎవరికైనా మనం బోధించే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ పురాతనం అంటే తెలుసు, మనం ఎటర్నల్, మనం ఎన్ని యుగాల నుంచి వస్తున్నాము. ఇప్పుడు బ్రహ్మ యొక్క ఏజ్ 51 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ అయిపోయింది. వన్ డే ఆఫ్ బ్రహ్మ అంటేనే మనం చూసాం 4.32 బిలియన్ ఇయర్స్ అని. సో మనం ఎంత పురాతనమో అర్థం చేసుకోవచ్చు. మనం ఇంకా స్పిరిచువల్ వరల్డ్కి చేరలేదంటే ఎన్ని జన్మలు ఎత్తినాం, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినాం అనేది మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి మనకు అన్ని కోట్ల జన్మల తర్వాత మనకు ఈ అవకాశం వచ్చింది, కృష్ణుడి గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. మనం డెఫినెట్గా ఈ యూజ్ చేసుకొని మన భక్తిని ఇంకా సిన్సియర్గా, ఇంకా సీరియస్గా మనం చాంటింగ్ చేసుకొని రోజు భగవద్గీత భాగవతం విని మనం ఈ భక్తి ప్రాసెస్ని ఫాలో అవుతూ మంచి సాధుల సత్సంగం తీసుకొని ముందటికి వెళ్ళాలి. అది మన ఇంపార్టెంట్ అన్నట్టు. ఏ రోజు చెప్పిన భాగవతంలో ఇంపార్టెంట్గా ఇది చెప్పాల్సి వస్తుంది. సో మనం గురువుల బోధన శ్రద్ధగా వినాలి. ఇక్కడ గురువు నారదుడు ఆయన చెప్పిన మాటల్ని ఈ రాజు శ్రద్ధగా వింటున్నాడు. వినడం, మననం, ఆచరణ ఇవన్నీ స్పష్టంగా మనం చేసుకోవాలి. మన హృదయం శుద్ధి అవుతుంటుంది ఈ భాగవతం చదువుతుంటే, ఆ కథలు వింటుంటే. ఇది మన జీవితానికి ఒక అద్దంలాగా మనకు జీవితాన్ని చూపిస్తుంది ఈ స్టోరీ అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకుంటాం నెక్స్ట్ శ్లోకాలలో. సో అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మనకు నిజమైనది ఈ జ్ఞానం, భక్తి మాత్రమే మనకు విముక్తి ఇస్తుంది. ఈ కర్మకాండ కాదు, ఈ రిచువల్స్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో సో ప్రతి హింసకు కర్మఫలం ఉంటుంది. దానివల్ల మోహము, ఆత్మజ్ఞానం ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మనం చూసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం ఎలా ఉందంటే, రాధేశ్యామ్ ప్రభు గారు ఒక చెప్తుంటారు, మనం ఫస్ట్ పుట్టినప్పుడు మన అమ్మ ఆర్ పేరెంట్స్ నేనేమంటారు, ఈ బాడీ, ఈ పిల్లగాడు, ఈ అబ్బాయి నా వాడు, దే క్లెయిమ్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ అన్నట్టు. సో నేను మా అమ్మకు చెందినవాడిని, ఫాదర్ నా కొడుకు అంటాడు, తర్వాత వైఫ్ నా భర్త అంటాడు, చిల్డ్రన్స్ మా నాన్న అంటారు. కానీ ఇక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక పేపర్ మీద సైన్ చేసామనుకోండి పెన్తోని, అది సైన్ పెన్నుది కాదు, పేపర్ది కాదు, ఆ పర్సన్ది. సో మనల్ని క్రియేట్ చేసింది కృష్ణ. సో మనం కృష్ణది అన్నట్టు. మనం ఈ పేరెంట్స్ కాదు, లేకపోతే పేపర్ది పెన్నుది ఎలా కాదు, ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేస్తారో అది కాదన్నట్టు. మనం నిజంగా తెలుసుకోవాల్సింది గాడ్, ఆ పర్సన్ గాడ్. మన ఆ గాడ్ దగ్గర పోవాలి. భగవద్గీతలో శ్లోకాస్లో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోహ్యం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞం పేరుతో చేసిన, స్వార్థం కోసం చేసిన కర్మబంధనమే. రాజు చేసే యజ్ఞాలు కూడా బంధనమే అని నారదుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. సో మనకు ఆ శ్లోకాల్లో చెప్పింది ఇక్కడ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తినే సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఇది 5వ చాప్టర్ 18వ శ్లోకాల్లో కూడా జీవాత్మ సమానత్వం గురించి, బ్రాహ్మణుడు గోవును, ఏనుగును, కుక్క, చండాలుడు జంతువులను తక్కువగా సో కాబట్టి మనం కూడా అన్ని ఈక్వల్గానే చూడాల్సి, హింసని చేయకూడదు, యానిమల్ సాక్రిఫైస్ చేయకూడదు, దాన్ని ఇండైరెక్ట్గా కూడా ప్రోత్సహించకూడదు. అంటే నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా మానేయాలి. తర్వాత మనకు ఆల్రెడీ మనం చూసాం 16th చాప్టర్లో నేను చెప్పినట్టు, శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థిత దానం ధమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగశాంతి సునం. సో ఇందులో కూడా మనకు అహింస అని వచ్చేసింది. సో ఇవన్నీ దైవీ గుణాలు. సో హింస చేస్తే అది దైవ గుణం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈశ్వర సర్వభూతానాం హృదేశార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యాంత్రరూఢాని మాయయా. ప్రతి జంతువులలో కూడా భగవంతుడు ఉన్నాడు. జంతువులను చంపడం అంటే భగవంతుని ఆ షెల్టర్ని, ఆ ఆవాసాన్ని హింసించడమే. సో యానిమల్ కిల్లింగ్ అనేది కూడా అది. ఈవెన్ 2nd చాప్టర్లో కూడా భగవద్గీతలో ఉంది, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి.
జీవాత్మ శరీరం జస్ట్ మార్చుకుంటుంది. సోల్ ఎప్పటికీ చనిపోదు, ఎటర్నల్ కదా. సో అది ఆ శరీరాన్ని విడిచిపెట్టి వేరే. సో నారదుడు ఇక్కడ మనకు సూక్ష్మ శరీరం చూపించాడు. సో ఆ సూక్ష్మ శరీరం గుర్తుపెట్టుకొని మనకు లా ఆఫ్ రియాక్షన్ వస్తుంది అన్నట్టు, కర్మ ఫలితం. సో కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో వేస్లో ఈవెన్ భాగవతంలో కూడా చెప్పాడు. ఒకసారి అశ్వత్థామని క్షమించాలా శిక్షించాలని ద్రౌపదిని అర్జునుడు అడిగిన సందర్భంలో కూడా లైక్ అతన్ని చంపడు. సో అహింస అనే ఫాలో అయ్యాడు అక్కడ, ఆయన చంపలేదు. సో అది కూడా మనం ఇక్కడ ఒకటి చేసుకోవచ్చు, క్యాంటో 1లో ఉంది. తర్వాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలి కలియుగంలో అనే వివరించే దాంట్లో 11th క్యాంటోలో కూడా ఇది ఇంపార్టెంట్. అహింస అనేది అన్ని జీవులపై దయ కలిగి ఉండడం అనేది మనకు చెప్తాడు. ఇది హింస అనేది భక్తికి విరుద్ధం. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కపిల దేవుడు కూడా బోధిస్తుంటాడు వాళ్ళ మదర్ దేహూతికి. సో అందులో ఇప్పుడు కూడా ఇది చెప్తాడు, హింస జంతువులపై హింస అనేది టోటల్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం. సో అది మనం భాగవతంలోనే ఉంది. తర్వాత 7th క్యాంటోలో కూడా వస్తుంది, ఈ హింస కర్మ చేస్తే బంధనం వస్తుంది. కాబట్టి యుధిష్ఠుడు ఒకసారి నారదుని అడుగుతాడు అన్నట్టు, కర్మ బంధనాన్ని వివరించండి అనే సందర్భంలో ఇది కూడా వస్తుంది అన్నట్టు. తర్వాత భౌతిక ప్రపంచంలో జీవులు ఒకరినొకరు తింటారు, కానీ మనుష్య ధర్మ హింసను అధిగమించడం. సో యానిమల్ లైఫ్లో వాళ్ళు ఇప్పుడు లయన్ ఉంది, టైగర్ ఉంది, డెఫినెట్గా యానిమల్ని చంపే తినాలి, అది బతకాలంటే యానిమల్. సో అది దాంతో కంపేర్ అవుతుంది. ఓన్లీ మనుష్యలోనే అది మనం ఆ హింసను అధిగమించగలదు. కాబట్టి మనం ఈ మనుష్య జీవితం వచ్చింది కాబట్టి మనం ఇమీడియట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హింస అనేది మంచిది కాదు, భక్తికి అవిరోధం, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అని. సో ఇలా చాలా మనం రావణాసుని చూసాము రామాయణంలో కూడా. ఇంద్రియ ఆసక్తి కలవాడు, అహంకారం కలవాడు, ఏం చేశాడు, రాజ్యం నాశనం అయిపోయింది. సో మొత్తం లంకలో ఎవరు మెలగలేరు విభీషణుడు తప్ప. సో అందరూ చనిపోయారు రాక్షసులు. సో ఈ యజ్ఞం పేరుతో అహంకారం అంటే మనకు దక్ష యజ్ఞం కూడా గుర్తొస్తుంది. దక్ష యజ్ఞంలో కూడా అతని అహంకారంతో శివుడిని పిలువాడు, సతీమాత లైక్ చాలా అసహనంతో లైక్ ఆమె ఆత్మత్యాగం, అది శరీర త్యాగం చేస్తుంది. సో అది కూడా మనం చూసాము. సో ఈ యజ్ఞాలు అదే అన్నట్టు కొందరు ఈ అహంకారం పేరుతో కూడా చేస్తుంటారు. శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో దక్ష ప్రజాపతి చేశాడు అది. సో అది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ లైక్ అలాంటి టైంలో సింపుల్గా మనం మన గజేంద్ర మోక్షంలో కూడా ఆ ముసలి కాలుని పట్టి హింస చేస్తుంది అక్కడ, ఆ కాలుని లాగేస్తుంది, ఆ గజేంద్రుడి యొక్క కాలుని. సో అప్పుడు భగవంతుని శరణం తీసుకుంది కాబట్టి అప్పుడే విష్ణువు రక్షణ కల్పించాడు ఆ గజేంద్రుడికి, ముసలిని చంపేశాడు. సో మనకు కూడా అది అర్థం చేసుకోవాలి. సో మనం ఈ మన వైష్ణవాస్లో, ఈ మా చైతన్య మహాప్రభు ఫాలోవర్స్లో జీవదయ, సర్వజీవులపై కరుణ ఉండాలి, నామరుచి హరినామంలో ఆనందం మనం పొందగలగాలి, వైష్ణవ సేవ, భక్తుల సేవ, ఇవి మన హృదయానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనకు ఈవెన్ హరిదాస్ ఠాకూర్ ఒక 22 మార్కెట్ ప్లేసెస్లో నవాబ్ షా హుసేన్ ఒక ముస్లిం రూలర్ ఆయనని ఎంతో హింసించాడు అన్నట్టు, కొరడా దెబ్బలు కొట్టించాడు. సో అయినప్పటికీ కూడా అవి ఆయన క్షమించాడు. ఆయన కరుణ ఎంత గ్రేట్ అంటే అలా హింస చేసిన వాళ్ళకి కూడా క్షమించాడు. ఒకానొక కథలో అదే చెప్తాడు ఆయన, చాలామంది అసలు ఇన్నిసార్లు కొడితే తట్టుకోరు, నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు, ఇప్పటికి చనిపోతారు 4-5 మార్కెట్ ప్లేసెస్లోనే కొడితేనే, నువ్వు ఎందుకు చనిపోవాలి, ఓహో అలానా అని అలా చనిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు వదిలేసి చచ్చిపోయింది అనుకొని వదిలేసి వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఆయన ఏమి చనిపోలేదు, బికాజ్ కృష్ణుడే రక్షిస్తున్నాడు. అతను నిత్యం హరినామ స్మరణనే చేస్తాడు. అందుకే ఆయన నామాచార్య హరిదాస్ ఠాకూర్ అంటారు. సో అది మనకు అర్థం చేసుకోవచ్చు. సో మనకు ఈ ఇంద్రియ ఆసక్తుల నుంచి మనం వైరాగ్యాన్ని పొందగలగాలి. సో మనం ఎలా జ్ఞానం వస్తేనే ఆ వైరాగ్యం వస్తుంది. సో ఇప్పుడు ఆ జ్ఞానమే మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకోవాలి.
సో అహింస, భక్తి, కరుణ ఇవన్నీ మనం మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఆ, చూపించగలగాలి. మన ఫాలో అవుతూ వేరే వాళ్ళని చూపించాలి. సో ఇంకా మన ఇంకా ఏం టేక్ అవర్స్ అని ఆలోచిస్తూ ఉంటే నాకైతే మెయిన్గా ఏంటంటే కరుణ అనేది మన ధర్మం. అది కూడా కరుణ లేకుండా చేసే యజ్ఞం పాపం అనేది అది చెప్పాం కాబట్టి ఏ ఏ ఎనీ టైప్ ఆఫ్ హింస కర్మఫలం తప్పదు. సో కాబట్టి మనం ప్రతీకారం తీసుకుంటాయి కాబట్టి మనం నో మీటింగ్ అనేది స్ట్రిక్ట్లీ ఫాలో కావడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ శ్లోకాలలో మనం ఈరోజు తెలుసుకోగలిగాం. సో మనం ఇంకా ఇంకా నేను భక్తి లేకుండా చేసే ధర్మం హింసగా మారుతుంది, కరుణతో చేసే భక్తి విముక్తి ఇస్తుంది. సో ఆ విధంగా నేను ఈరోజు ఎండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదైనా రాంగ్ మాట్లాడినా, మిస్టేక్స్ ఏదైనా చేసినా, హర్ట్ చేసినా ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. యువర్ సర్వెంట్ కృష్ణ సర్వెంట్. హరే కృష్ణ. ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ కామెంట్స్ కానీ? Wonderful presentation, Prabhuji. You did a great job. Thank you, thank you. It was a beautiful, reminder, right, about nonviolence and, yeah. I have nothing to add as such, but it's a beautiful, very good. Thank you so much for your hard work and dedication and sincere, application. So I wish you all the best. Thank you. యా, థ్యాంక్ యూ మాతాజీ. యా, నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు టాపిక్ అలా వచ్చింది. సో ఈరోజు యాక్చువల్గా హాలిడే నాకు, ఈ వీక్ అంతా ఈస్టర్ బ్రేక్. సో వెడ్నెస్డే కూడా క్లాస్ తీసుకుంటాను. మేబీ టూ శ్లోకాస్ చూస్తాను ఆ రోజు. మరి చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను అనిపించింది. బట్ మనం చాలా ముందుకు వెళ్ళాలి కదా, చాలా శ్లోకాస్ ఉన్నాయి కదా అని, ఈరోజు హాలిడే ఉంది కదా అని థర్డ్ శ్లోక తీసుకున్నాను. సో దానివల్ల నేను కొంచెం ఎక్కడైనా ఫాస్ట్కి వెళ్ళినా, ఎక్కడైనా ఏదైనా మిస్ చేసినా క్షమించండి. సో ప్రేయర్స్తో ఎండ్ చేద్దామా క్లాస్? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ, అనంత కోటి వైష్ణవ వృంద కీ జయ. హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. Hare Krishna. Thank you, Prabhu. Hare Krishna. Hare థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.